ఈ నెల 20న ఢిల్లీలో ఆందోళనకారులపై పోలీసుల దాడిపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. పెల్లెట్ గన్స్ వాడడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. నిరసనలు తెలపడం ప్రతి ఒక్కరి హక్కు అని స్పష్టం చేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న యువతపై పోలీసులు అణచివేత చర్యలకు పాల్పడ్డారని మండిపడింది. దాడి కారణంగా ఒక యువకుడు కంటి చూపును కోల్పోయాడని, ఒక యువతిని ఐసీయూలో చేర్చాల్సి వచ్చిందని పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దాడికి మేకులు గుచ్చిన లాఠీలను వాడడాన్ని తీవ్రంగా పరిగణించింది. పోలీసుల దాడిపై ప్రత్యేక దర్యాప్తునకు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, మరి విద్యార్థులపై లాఠీలతో దాడి చేయడాన్ని, వాళ్ళు అసలు శాంతియుతంగా నిరసన చేపడుతూ ఉంటే వాళ్ళపై ఎందుకు ఇలాంటి అణచివేతకు చర్యలు దిగారంటూ ఒక సిట్ కూడా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కదా, ఈ సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యానాలు చేసింది శివప్రసాద్? ప్రధానంగా విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్నారు అనేది దాంట్లో మెన్షన్ చేశారు. అది చాలా కీలకమైనటువంటి విషయంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది ఈ ఆర్డర్స్కి సంబంధించి. సుప్రీంకోర్టు ఒకసారి ఆదేశం ఇచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా స్వీకరించాల్సిందే. దాని చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాల్సిందే. దాని మీద ఇవన్నీ కూడా జరగాల్సిందే. కానీ శాంతియుతంగా జరిగిందా లేదా అనేది చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ ఇక్కడ. అంటే ప్రస్తుతం ఇప్పటివరకు వాళ్ళు చూసినటువంటి వీడియోస్ కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి సమాచారం కానీ, వాళ్ళ ముందున్న సమాచారం కానీ ప్రధానంగా ఈ పెల్లెట్స్ వాడారు, లాఠీచార్జ్ చేశారు. ఈ రెండే కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అయితే దీనికి కూడా చాలా గైడ్లైన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏ పోలీస్ అయినా సరే వాళ్ళు ఒక యాజిటేషన్ జరుగుతున్నప్పుడు, అది చేయి దాటిపోతుంది అనుకున్నప్పుడు, లేదా పార్లమెంట్ మీదకి అటాక్ జరుగుతుంది, పార్లమెంటు మొత్తం గేట్లన్నీ కూడా ధ్వంసం చేసో లేకపోతే దూకో వాటి మించో లోపలికి వెళ్ళిపోతారు అనేటటువంటి భయం ఉన్నప్పుడు, మాపు ఒక్కసారిగా వేలాది మందిగా తరలి వచ్చినప్పుడు వాళ్ళని నివారించడానికి చేయాల్సినటువంటి చర్యల యొక్క సిస్టమ్ ఒకటి ఉంటుంది. యాక్చువల్గా ఆ సిస్టమ్ ఖచ్చితంగా ఆర్ఏఎఫ్ కానీ లేకపోతే ఎవరైనా సరే దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ముందుగా వాటర్ క్యానన్స్ ప్రయోగించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ. వాటర్ క్యానన్స్ అసలు ప్రయోగం చేయకుండా నేరుగా లాఠీచార్జ్, ఆ తర్వాత పెల్లెట్స్ వినియోగించారు. పెల్లెట్స్ 2 రౌండ్స్ వాడారు అనేది 2 రౌండ్స్ కాల్చి వాడినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. సో పెల్లెట్స్ కూడా డమ్మీ పెల్లెట్స్ అవన్నీ కూడా పెద్ద సీరియస్ ఇంజరీస్ జరిగేటటువంటి కావు అని చెప్పి పోలీస్ అధికారులు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అది ఎంతవరకు నిజం అనే దాని మీద సిటీ యొక్క దర్యాప్తు ఏదైతే అడుగుతుందో సుప్రీంకోర్టు, ఆ దర్యాప్తు బృందం తేల్చాల్సి ఉంది. ముఖ్యంగా ఆ మాజీ న్యాయమూర్తుల చేత ఈ రకమైనటువంటి విచారణ జరిపించాలి దాని మీద సుప్రీంకోర్టు యొక్క ప్రధానమైనటువంటి ఆదేశం. ఈ సిట్ ఎన్ని రోజుల్లో ఇవ్వాలి తన యొక్క నివేదిక అనే దాని మీద కూడా ఓ టైం బౌండ్ సిస్టమ్ ఏమి దాన్ని పెట్టినట్టుగా ప్రస్తుతానికైతే లేదు. ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, ఎంతకాలంలో ఇవ్వాలి అనేది చూడవలసి ఉంది. కానీ సిట్ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ విచారణ అంతా కూడా జరగాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. చాలా చోట్ల మనం చూస్తున్నాం, అంటే పరిస్థితి ఎంత చేజారిపోయింది, అక్కడ దాకా ఎందుకు వచ్చింది, ఫోర్సెస్ అంత దగ్గరగా ఎందుకు వచ్చినాయి, అంటే యాజిటేషన్ చేస్తున్నటువంటి ఫోర్సెస్ అంత దగ్గరగా ఎందుకు వచ్చినాయి, వాళ్ళు ఎప్పుడైతే పూర్తిగా ముట్టడిస్తారనే భయం ఏర్పడిందో అప్పుడు మీరు ఇలా చేయవలసి వచ్చిందా, లేకపోతే వాటర్ క్యానన్స్ ఎందుకు వినియోగించలేదు అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్. అట్లాగే ఒక పోలీస్ కానిస్టేబుల్ AK-47తో కాల్పులు జరుపుతున్నటువంటి విజువల్ వీడియో ఎప్పుడైతే వచ్చిందో, అంటే పోలీసులు తమ ఇష్టానుసారం ఆదేశాలతో సంబంధం లేకుండా తమ ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తున్నారా అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. కాబట్టి ఆదేశాలు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది చేయడానికి లేదు. ఆదేశం ఇచ్చినటువంటి ఉన్నతాధికారులు ఎవరు, ఎందుకు ఆదేశం ఇచ్చారు, ఏం జరిగింది, ఎందుకు వాటర్ క్యానన్స్ వాడలేదు, ఇవన్నీ కూడా సమాధానం రావాల్సినటువంటి ప్రశ్నలు. అందువల్ల ఖచ్చితంగా సిట్ దీని మీద విచారణ చేయవలసి ఉంది. చేసి నివేదిక ఇచ్చిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు తన యొక్క నిర్ణయం ఏదో దాని మీద తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని అభిశంసించే అవకాశం ఉంది, లేదా ప్రభుత్వ అధికారులను అభిశంసించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద చాలా సీరియస్ ఎలిగేషన్స్ అయితే సుప్రీంకోర్టు ఖచ్చితంగా పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి కన్నుపోయింది, ఒక యువతి అన్కాన్షియస్ అయిపోయిన హాస్పిటల్లో జాయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలామంది దెబ్బలు తిన్నారు, చాలా బ్రూటల్గా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కొట్టినటువంటి లాఠీలకి మేకులు పెట్టాలనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఆ మేకులు పెట్టి ప్రత్యేకంగా వాటి కోసం లాఠీలు తయారు చేశారా, చేస్తే ఎవరు తయారు చేశారు, ఎవరు ఆదేశాల మేరకు అవన్నీ కూడా తయారు చేశారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్న. కాంగ్రెస్ జనతా పార్టీ మంచా చెడా, వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏం చేయబోతున్నారు, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, విదేశీ శక్తులు ఉన్నాయా, సో ఇవన్నీ తర్వాత ప్రశ్నలు, తర్వాత సందేహాలు, వాటి సమాధానాలు అవన్నీ తర్వాత ఇష్యూ. కానీ విద్యార్థులు ఉన్నటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం. వాళ్ళని వాళ్ళ రకంగా తమకు జస్టిస్ కోసం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేశారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దాన్నే ప్రాథమికంగా సుప్రీంకోర్టు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. కాబట్టి ఒకవేళ సిద్ధయాప్తలు ఒకవేళ వేరే వాళ్ళు కూడా ఏదైనా యాజిటేట్ చేసినట్టు కానీ, వాళ్ళు కూడా ఏమైనా ధ్వంసం చేసినట్టు కానీ, వాళ్ళు కూడా దాడులు చేసినట్టు కానీ, మరి ఇవన్నీ ఏదైనా ఉంటే ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు.
కానీ ప్రస్తుతానికైతే ఈ రకమైనటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది. సిట్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలి, ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో దీని యొక్క విచారణ అంతా కూడా జరగాలి అనే సుప్రీంకోర్టు యొక్క ఆదేశం. కాబట్టి చేసిన వ్యాఖ్యలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది అనే విషయం మాత్రం అర్థమవుతోంది. అంటే చాలామంది మొట్టమొదటిసారిగా వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు చెప్పారు, సుప్రీంకోర్టు మాకు వీడియోలు చూసే టైము అవకాశం లేవు మాకు అని చెప్పిందని ఇటువంటి స్టేట్మెంట్స్ అన్నీ వచ్చినాయి. కానీ దానికి పూర్తి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఈసారి ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం ఇక్కడ గమనార్హమైనటువంటి అంశంగా భావించాలి అర్చన. అయితే శివప్రసాద్ మీరు అన్నట్టుగా అసలు లాఠీలకు మేకులు ఎవరు, దానికి అసలు అలాంటివి ఎవరు తయారు చేశారు, అసలు అక్కడికి అవి ఎలా వచ్చాయి, అన్నింటికంటే ఒక కానిస్టేబుల్ చేతిలోకి AK-47 ఎలా వచ్చింది, మరి ఇప్పటికే ఆ కానిస్టేబుల్ కి సంబంధించి ఆయన విచారణ ఎదుర్కొంటున్నారా, అసలు ఆయన ఎవరైనా గుర్తించారా, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా శివప్రసాద్? ఆయన గుర్తించారు, ఆ వ్యక్తిని గుర్తించారు. ఆ వ్యక్తికి ఎవరిచ్చారు, ఏం జరిగింది అనే దాని మీద విచారణ జరుగుతుంది ప్రస్తుతం. అతనికి అరెస్ట్ చేసినట్లేదు. అంటే ఉన్నతాధికారుల యొక్క ప్రమేయం ఏ మేరకు ఉంది, వాళ్ళు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అది వాడమని, వాటన్నిటి కూడా విచారణ జరుగుతుంది. అది తెలిసిన తర్వాత దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి అతని మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. వాడు అధికారులే కనుక అతన్ని AK-47 వాడమని కనుక ఆదేశాలు ఇచ్చుంటే సంబంధిత అధికారి దానికి బాధ్యులు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఏమి డెసిషన్ తీసుకున్నట్టుగా ఇంకా కనిపించట్లేదు. కానీ మేకులు పెట్టి దానికి స్టిక్స్ తయారు చేయడం అనేది వాంటెడ్గా కావాలని చేసినటువంటి చర్య, దేర్ ఈస్ నో డౌట్. అంటే వాటిని ఎంత ఎగ్జిబిట్ చేశారు సుప్రీంకోర్టు ముందు, ఎవరు ఎగ్జిబిట్ చేశారు, చేసినటువంటి ఎగ్జిబిట్స్ కరెక్ట్ అయినా కాదా, అవి పోలీసులు వాడారా లేదా, ఈ రకమైనటువంటి విచారణ అంతా కూడా జరగాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అర్చన. థ్యాంక్ యూ సో మచ్.